ఒకప్పుడు మన దేశంలో తిండి గింజల కోసం కూడా ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి. కాని ఇప్పుడు చూడండి, మనం ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ఒక శక్తిగా ఎదిగాం. అసలు ఈ మార్పు, ఈ అద్భుతమైన ప్రయాణం ఎలా సాధ్యమైంది? ఈ విశ్లేషణలో దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ప్రయాణాన్ని మనం ఒక 5 ముఖ్యమైన దశలుగా చూద్దాం. ముందుగా మనకు వారసత్వంగా వచ్చిన ఆ కొరతేంటి? దాని తర్వాత భూసంస్కరణలు ఎలా జరిగాయి? ఆ తర్వాత భూదానుద్యమం, దాని ప్రత్యేకతేంటి? ఇక ఆ తర్వాత వచ్చిన ఉత్పత్తి విప్లవాలు, ఫైనల్గా ఈ విజయాలు నిలబెట్టుకోవడానికి మనం నిర్మించుకున్న కొత్త వ్యవస్థ ఏంటి? వీటన్నిటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది కదా. అయితే ఆ స్వాతంత్ర్యంతో పాటు మనకు వారసత్వంగా వచ్చింది స్వేచ్ఛ మాత్రమే కాదు. దేశం మొత్తం మీద తీవ్రమైన ఆహార కొరత, చెప్పలేనంత పేదరికం, ఇవి కూడా మనకు సంక్రమించాయి. మన వ్యవసాయ చరిత్ర ఈనాటిది కాదు, వేల సంవత్సరాల నాటిది. ఆలోచించండి, సింధులోయ నాగరికత కాలం నుంచే మనం వ్యవసాయం చేస్తున్నాం. ఆ తర్వాత వేద, మౌర్య, గుప్తుల కాలంలో అయితే వ్యవసాయం ఒక వ్యవస్థగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక, అంటే ఆ వలస పాలనలో, ఈ అద్భుతమైన వ్యవస్థ మొత్తం పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. బ్రిటిష్ వాళ్ల పాలసీలు మన వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీశాయంటే, వాళ్లక్ కావాల్సింది మన కడుపు నింపడం కాదు, వాళ్ల ఖజానా నింపుకోవటం. అందుకే తిండి గింజల బదులు నీలిమందు, పత్తి లాంటి వాణిజ్య పంటలు పండించమని ఒత్తిడి తెచ్చారు. దానికి తోడు జమీందారీ వ్యవస్థను తీసుకొచ్చి రైతులను దోచుకున్నారు. ఫలితమేంటి? తరచుగా కరువులు, ఆకలి చావులు. అందుకే స్వాతంత్రం రాగానే మన ముందున్న మొదటి అతిపెద్ద సవాలు ఈ సర్వనాశనమైన వ్యవస్థను మార్చడమే. సరే, స్వాతంత్ర్యమైతే వచ్చిందే. ఇప్పుడు అతిపెద్ద సమస్య భూమి ఎవరిది? కొంతమంది చేతిలోనే వేల ఎకరాలు, మిగతా వాళ్లు కట్టుబట్టలతో. ఈ దారుణమైన అసమానతను సరిచేయడానికి ప్రభుత్వం 2 దారులెంచుకుంది. అందులో మొదటిది చట్టం. అంటే చట్టం ద్వారానే మార్పు తీసుకురావాలి అనుకుంది. ఆ రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చూడండి. ఓ పక్క కొద్దిమంది జమీందార్ల చేతిలో ఊర్లకూర్లే ఉండేవి. మరోపక్క లక్షలాది మందికి కనీసం నిలబడటానికి కూడా సొంత భూమి లేదు. ఈ పరిస్థితిని మార్చాలి, దున్నేవాడికే భూమి దక్కాలి. ఇదే ఆ సంస్కరణల వెనక ఉన్న అసలు లక్ష్యం. ఇక ఆ లక్ష్యాన్ని చేరడానికి వేసిన మొదటి అతిపెద్ద అడుగు జమీందారీ వ్యవస్థ రద్దు. ఊహించుకోండి, శతాబ్దాలుగా రైతుల రక్తాన్ని పీలుస్తున్న ఒక వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థను చట్టంతో కూల్చేయడం నిజంగా అదొక చారిత్రాత్మక నిర్ణయం. ఈ జమీందారీ రద్దు చట్టాలతో లక్షలాది కౌలు రైతులకు సొంత భూమిపై హక్కులొచ్చాయి. సామాజిక న్యాయం వైపు ఇది నిజంగా ఒక పెద్ద అడుగు. అయితే అనుకున్నదంతా జరిగిందా అంటే కొన్ని సవాళ్లెదురయ్యాయి. చట్టాల్లోని కొన్ని లొసుగులు, అమల్లో ఉన్న సమస్యల వల్ల పూర్తిస్థాయిలో అందరికీ న్యాయం జరగలేదనేది కూడా వాస్తవం. ఒకవైపు ప్రభుత్వం ఇలా చట్టాలతో ప్రయత్నిస్తుంటే, మరోవైపు అదే లక్ష్యం కోసం ప్రజల నుంచే ఒక అద్భుతమైన ఉద్యమం పుట్టుకొచ్చింది. బహుశా దాని గురించి వినే ఉంటారు. అదే భూదానుద్యమం. ఈ ఉద్యమానికి ఊపిరిపోసింది ఆచార్య వినోబా భావే, గాంధీజీకి ప్రియ శిష్యుడు. ఆయన సిద్ధాంతం చాలా సింపుల్. చట్టాలతో బలవంతంగా భూమి లాక్కోవడం కాదు, భూస్వాములతో మాట్లాడి వాళ్ల మనస్సు మార్చి వాళ్లే స్వచ్ఛందంగా తమ భూమిని పేదలకు దానం చేసేలా చెయ్యాలి. అదన్మాట అసలు కాన్సెప్ట్. అంత పెద్ద ఉద్యమం ఎక్కడ మొదలైందో తెలుసా? మరెక్కడో కాదు, మన తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో. అవును, ఏప్రిల్ 1951లో చరిత్రలో నిలిచిపోయే ఆ ఉద్యమానికి పునాది పడింది ఇక్కడే. ఒక చిన్న గ్రామంలో మొదలై దేశం మొత్తాన్ని కదిలించిన క్షణమది. అక్కడ వినోబా భావే భూమిలేని దళిత కుటుంబాల కష్టాలను విన్నారు. వాళ్ల బాధను చూసి చలించిపోయారు. అప్పుడు ఆయనిచ్చిన పిలుపుకు స్పందించి వెదిరె రామచంద్ర రెడ్డి అనే ఒక స్థానిక భూస్వామి ముందుకొచ్చారు. ఏకంగా 100 ఎకరాల భూమిని దానం చేశారు. ఆ ఒక్క అడుగు, ఆ ఒక్క దానం దేశవ్యాప్తంగా ఒక మహోద్యమానికి నాంది పలికింది. భూదాన్ ఉద్యమం దేశంలోని భూమి సమస్యను మొత్తం పరిష్కరించేసిందని చెప్పలేం, కాని అది దేశం మీద ఒక బలమైన నైతిక ముద్ర వేసింది. భూమిలేని వారి సమస్యను అందరి దృష్టికి తీసుకొచ్చింది. ప్రభుత్వ పాలసీలను కూడా ఇది ప్రభావితం చేసింది. అన్నింటికన్నా ముఖ్యంగా అహింసతో గాంధీయ మార్గంలో కూడా ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో మరోసారి ప్రపంచానికి చూపించింది. సరే,
భూసంస్కరణలతో సామాజిక న్యాయం వైపు ఒక అడుగు ముందుకు వేశాం. కాని ఇప్పుడు మన ముందు మరో హిమాలయమంత సవాలుంది. అదేంటంటే కోట్లాది మంది ప్రజల ఆకలి తీర్చడం. భూమి పంచితే సరిపోదు కదా, అందులో పంట పండాలి, ఉత్పత్తి పెరగాలి. ఈ అవసరమే ఇండియాలో కొన్ని అద్భుతమైన టెక్నాలజికల్ విప్లవాలకు దారితీసింది. మన దేశ వ్యవసాయ చరిత్రనే మార్చేసిన 2 అతిపెద్ద విప్లవాలున్నాయి. ఒకటి గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం. రెండవది వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవం. ఒకటి తిండి గింజల మీద ఫోకస్ పెడితే, ఇంకొకటి పాల ఉత్పత్తి మీద. కాని రెండింటి లక్ష్యం మాత్రం ఒక్కటే: స్వయం సమృద్ధి. హరిత విప్లవం సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. ఒకటి హై యీల్డింగ్ వెరైటీ సీడ్స్ అంటే అధిక దిగుబడినిచ్చే విత్తనాలు. 2 రసాయనిక ఎరువులు, పురుగుమందులు. 3 మెరుగైన ఇరిగేషన్ సిస్టమ్స్. ఈ 3 కలిసాయి అద్భుతం జరిగింది. ఆహారం కోసం అడుక్కునే స్థాయి నుంచి ఆహారాన్ని మిగుల్చుకునే స్థాయికి మన దేశం ఎదిగింది. ఇక వైట్ రెవల్యూషన్ సంగతికొస్తే దాని విజయం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఫలితం మన కళ్ల ముందే ఉంది. ఈ ఒక్క విప్లవంతో ఇండియా ప్రపంచంలోనే నంబర్ 1 పాల ఉత్పత్తిదారుగా నిలిచింది. ఆలోచించండి, నంబర్ 1. అదొక అసాధారణమైన ఘనత. ఈ అద్భుత విజయం వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. దాని పేరే ఆపరేషన్ ఫ్లడ్. దీనికి స్ఫూర్తి అమూల్ కోఆపరేటివ్ మోడల్. దేశవ్యాప్తంగా ఉన్న పాల రైతులందర్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి నేరుగా కస్టమర్లతో లింక్ చేశారు. దీనివల్ల పాల ఉత్పత్తి పెరగడమే కాదు, లక్షలాది మంది పాడి రైతుల జీవితాల్లో వెలుగు నిండింది. ఓకే, విప్లవాలుచ్చాయి, ఉత్పత్తి పెరిగింది, అంతా బానే ఉంది. కాని ఈ సక్సెస్ను నిలబెట్టుకోవాలి కదా, రైతులకు అండగా నిలవాలి కదా. అందుకే ప్రభుత్వం కొన్ని చాలా ముఖ్యమైన వ్యవస్థలను తీసుకొచ్చింది. అందులో చాలా ముఖ్యమైనది మనం తరచూ వినే కనీస మద్దతు ధర. అదేనండి, ఎంఎస్పి. ఇది రైతులకు ఒక రకమైన సేఫ్టీ నెట్ లాంటిది. ఒకవేళ మార్కెట్లో రేట్లు దారుణంగా పడిపోయినా పర్లేదు, ప్రభుత్వం ముందుగా ప్రకటించిన కనీస ధరకు పంటను కొంటుంది. ఇది రైతుకు ఎంతో భరోసానిచ్చే విషయం. ఈ గ్రీన్ వైట్ రెవల్యూషన్ల స్ఫూర్తి అక్కడితో ఆగిపోలేదు. పండ్లు, కూరగాయల కోసం గోల్డెన్ రెవల్యూషన్, మాంసం పరిశ్రమ కోసం పింక్ రెవల్యూషన్, ఇలా రకరకాల రంగాల్లో ఈ విప్లవాల పరంపర కొనసాగింది. దీన్ని బట్టి అర్థమవుతుందేంటంటే, ఈ పరివర్తన అనేది ఒక నిరంతర ప్రయాణం. భూమి విషయంలో మార్పు చూశాం, ధాన్యం ఉత్పత్తిలో విప్లవం సాధించాం, పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే టాప్కి వెంగాం. అంతా బావుంది. మరిప్పుడు మన ముందున్న అసలు ప్రశ్నేంటి? టెక్నాలజీ, క్లైమేట్ చేంజ్ లాంటి కొత్త సవాలు వస్తున్న ఈ రోజుల్లో ఇండియన్ అగ్రికల్చర్లో నెక్స్ట్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? బహుశా సమాధానం మన కళ్ల ముందే ఉందేమో. భవిష్యత్తు అంత ఆర్గానిక్, సస్టైనబుల్ ఫార్మింగ్ వైపే వెళ్తోంది. అంటే పర్యావరణానికి హాని చేయకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడం. దీనిమీదే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. చూసారా, ఒకప్పుడు కొరతతో మొదలైన మన ప్రయాణం ఇప్పుడు నాణ్యత, సుస్థిరత అనే మాటల వైపు మడుతోంది. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.